నో, ఇప్పుడు జాతీయ హోదా ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ వచ్చి 38,000 కోట్లు, 1,20,000 కోట్లు ఎట్లా అయింది? నో, ఫస్ట్ అతను పెంచిందే అపరబ్రహ్మ. దాని డిజైన్స్ మార్చి ఒక దగ్గర కట్టాల్సిన ఇంకో దగ్గర కట్టి, ముఖ్యంగా ఇప్పుడు అపరబ్రహ్మ ఎందుకు? ఇప్పుడు ముఖ్యంగా ఇది ఒకటి చెప్పాలి మీకు. కవితమ్మకైతే కల్వకుట్ల కుటుంబానికి ఆ ధర్నా చౌక్లో నిలబడడానికి కూడా అర్హత లేదు. ప్రజాస్వామ్యాన్ని ఊపిరి నిలిపి శాంతియుతంగా ధర్నాలు చేసిన ధర్నా చౌక్ను ఎత్తేసిన కల్వకుట్ల కుటుంబం ఈరోజు ఏ ముఖం పెట్టుకొని పోయింది కవితమ్మ అక్కడికి? ఈ ప్రపంచంలో ఎవరికైనా అర్హత ఉండొచ్చు, కానీ ఆ ధర్నా చౌక్లో ఉండడానికి మాత్రం కల్వకుట్ల కుటుంబానికి మాత్రం అర్హత లేదు. ఒకటి. రెండోది, అపరబ్రహ్మని గౌరవనీయ పీసీ ఘోష్ గారు కమిషన్ పిలుస్తున్నది. సీనియర్ రిటైర్డ్ జడ్జిల వాళ్ళు, న్యాయాలు తెలిసిన వాళ్ళు, ధర్మాలు తెలిసిన వాళ్ళు, రూల్స్లు తెలిసిన వాళ్ళు, వందలాది మంది ఇంజనీర్లను పిలిచారు, రాజకీయ నాయకులను పిలిచారు, ప్రొఫెసర్లను పిలిచారు. దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరు పిలుస్తున్నారు. దయచేసి కవితమ్మ, డాడీకి ఇంకొక లెటర్ రాయు, డాటర్ టు డాడీ, డాడీ డాడీ. అప్పుడు ఏదేదో మాట్లాడినావు, అపర బ్రహ్మన్నావు. మీరు కావాలంటే వీడియో మీద చూడండి. నేనే డిజైన్ చేశాను మొత్తం, ఎవరికి ఏం తెలియదు, ఎంట్రికలు కూడా తెలియని ఎంట్రికలతో సహా చూపించాడు. ఈ డిజైన్ నేనే చేశాను, స్ట్రక్చరల్ డిజైన్ చేశాను, 1,00,000 కోట్లు నేను చేశాను అని ఇప్పుడు అడుగుతారు. కమిషన్ ముందు ఏం అడుగుతారంటే, స్ట్రక్చరల్ డిజైన్ కోర్స్ ఎక్కడ చేసినావు అపరబ్రహ్మ, ఏ ఇంజనీర్ ఎక్కడ చేసినావు అపరబ్రహ్మ అని అడుగుతారు. ఇప్పుడు అది చెప్పమను మీ అయ్యని. ఏ కాలేజీలో చదివిండు సివిల్ ఇంజనీరింగ్, ఎన్ని ప్రాజెక్టులు కట్టిండు? ప్రాజెక్టులు అంటే మళ్ళీ అవి అనుకున్నారు, ఏం కట్టిన అనుకున్నారు, ఏ ప్రాజెక్టులో పనిచేసిండు, ఎంత సీనియారిటీ ఉంది, ఇట్లా ఈ అపరబ్రహ్మ సంగతి ఇప్పుడు కమిషన్ తేలుస్తుంది. కాబట్టి మీరు ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్తో కుమ్మక్కై ఎన్ని వేల కోట్లు లావాదేవీలు జరుపుకుంటారు, అన్నిటి మీద నిఘా పెట్టినాము. మీకు ఈడీ ఒక్కటే చూపించడం, ఇంకా చాలా డీల్ అని చూపించాలి మేము. ఈడీ ఒక్కటే కాదు, ఇంకా చాలా డీల్ ఉన్నాయి. ఏదేదైతే అవినీతి సొమ్ము ఉన్నదో